లోకంలోనే అత్యంత ధనవంతుడు. తన దగ్గర ఉన్న బంగారాన్ని చూసి గర్వపడ్డాడు. సాక్షాత్తు శివయ్యనే విందుకు రమ్మని సవాలు చేశాడు. కానీ ఒక చిన్నారి గణపయ్య ఆ ధనవంతుడి గర్వాన్ని ఎలా అణచివేశాడో తెలుసా? ఒకవైపు వందల రకాల పిండి వంటలు, మరోవైపు ఖాళీ అవుతున్న ధాన్యపు రాశులు. ఎంత తిన్నా తీరని ఆకలితో గణపతి వేస్తున్న కేకలకు అలకాపురి వణికిపోయింది. కుబేరా, ఇంకా తిండి పెట్టు, లేకపోతే నిన్నే తినేస్తాను అని వినాయకుడు ఎందుకు అనాల్సి వచ్చింది? సంపద గర్వంతో విర్రవీగిన కుబేరుడికి గణపయ్య నేర్పిన బుద్ధి ఏమిటి? కేవలం ఒక్క గిన్నె పేలాలతో కుబేరుడి కోటనే ఖాళీ చేసిన ఆ అద్భుత గాథ ఈ రోజు మీకోసం. వినాయకుడు అంటేనే జ్ఞానానికి ప్రతిరూపం. ఆయన బుద్ధి బలం ముందు ఎంతటి వారైనా తలవంచాల్సింది. దానికి నిదర్శనమే ఈ కుబేరుని గర్వభంగం కథ. అలకాపురి రాజ్యానికి రాజు, అష్టదిక్పాలకులలో ఒకడైన కుబేరుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. తన దగ్గర ఉన్న బంగారం, రత్నాలు చూసుకుని అతనికి గర్వం పెరిగింది. తన వైభవాన్ని లోకానికి చాటాలని ఒక భారీ విందును ఏర్పాటు చేశాడు. ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తాడు. తన ఆరాధ్య దైవమైన పరమశివుడిని కూడా ఆహ్వానించాలని కైలాసానికి వెళ్తాడు. శివుడి దగ్గరకు వెళ్లి, స్వామి, నేను ఒక గొప్ప విందు ఏర్పాటు చేశాను, మీరు రావాలి అని అహంకారంతో అడుగుతాడు. సర్వజ్ఞుడైన శివుడు కుబేరుని మనసులో గర్వాన్ని గ్రహించి, కుబేరా, నేను రాలేను, కానీ నా బదులు నా కుమారుడు వినాయకుడు వస్తాడు. అతనికి తృప్తిగా భోజనం పెడితే చాలు అని చెబుతాడు. కుబేరుడు నవ్వి, ఒక చిన్న పిల్లాడిని తృప్తిపరచడం నాకు పెద్ద లెక్క అనుకుంటూ వినాయకుడిని తీసుకువెళ్తాడు. విందు మొదలైంది. వినాయకుడు కూర్చున్నాడు. కుబేరుడు వందల రకాల పిండి వంటలు వడ్డించాడు. వినాయకుడు ఒక్కొక్కటిగా తినడం మొదలు పెట్టాడు. విచిత్రం ఏమిటంటే ఎంత వడ్డిస్తున్నా వినాయకుని ఆకలి తీరడం లేదు. గిన్నెలు ఖాళీ అవుతున్నాయి, కానీ తృప్తిగా ఉంది అన్న మాట వినాయకుడి నోటి నుండి రావడం లేదు. మెల్లగా కుబేరుని కోటలోని ఆహార నిల్వలన్నీ అయిపోయాయి. కుబేరుడు ఆందోళనతో ఊరంతటి నుండి ఆహారాన్ని తెప్పించాడు. వినాయకుడు అది కూడా తినేసి, కుబేరా, ఇంకా ఆకలిగా ఉంది, తిండి లేకపోతే నిన్నే తినేస్తాను అని మీదికి వస్తాడు. కుబేరుడు భయంతో కైలాసానికి పరిగెత్తుకెళ్లి శివుని పాదాల మీద పడతాడు. స్వామి, నన్ను రక్షించండి, నా సంపద అంతా ఖర్చయినా ఆ చిన్నారి ఆకలి తీరడం లేదు అని ఏడుస్తాడు. అప్పుడు శివుడు నవ్వి, కుబేరా, నువ్వు భక్తితో కాకుండా గర్వంతో విందు పెట్టావు, అందుకే అది ఎవరికీ తృప్తినివ్వదు. ఈ గుప్పెడు పేలాల మూట తీసుకువెళ్లి వినాయకుడికి ఇవ్వు అని పార్వతీదేవి ఇచ్చిన ప్రసాదాన్ని ఇస్తాడు. వినాయకుడు ఆ చిన్న పేలాల మూట తినగానే తృప్తిగా త్రేంచి, ఇప్పుడు నా ఆకలి తీరింది అంటాడు. కుబేరుడు తన తప్పు తెలుసుకుని గర్వాన్ని వీడి వినాయకుడికి నమస్కరిస్తాడు. చూశారుగా, దేవుడు కోరుకునేది మన దగ్గర ఉన్న ఆస్తిని కాదు, మన మనసులోని స్వచ్ఛమైన భక్తిని. చూశారుగా, మన దగ్గర ఎంత సంపద ఉన్నా భక్తి లేనిదే అది వ్యర్థమని గణపయ్య మనకు నిరూపించారు. మీ మనసులోని కోరికలు నెరవేరాలని, విఘ్నేశ్వరుడు మీకు సకల సౌఖ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఈ కథ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ స్నేహితులతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాలు మరియు అద్భుత కథల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓం గం గణపతియే నమః. ఓం నమ శివాయ. వినాయకుడి కృప కోసం ఓం గం గణపతియే నమః అని కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.